ఊకే మా ఇంటికే వస్తావు? ఒక్కనే కన్నావా? ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు కదా, వాళ్ళ తానికి పోకుండా ఊకే ఇడికే బాట పడతావు. ఏందే అమ్మా, వాళ్ళకి ఎంత పొలం ఇచ్చినవో నాకు అంతే ఇస్తివి. ఊకే దాంతో ఎందుకు మాటలు పడతావే? అన్న తానికి ఓ. ఇప్పుడు అన్న వంతేనాయే. ఇగో ఇట్లుంటది కొడుకులను కన్నా అమ్మల కథ. ఇంకా కొందరు అమ్మలనైతే మెడబట్టి నూకేసే ఉత్తములు సుతా ఉన్నారు. వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు గాని గీ ముచ్చట చూడుండ్రిగా. పాపం ఆటో కిరాయికి పైసలు లేక అమ్మని ఎత్తుకొని దవాఖానకు పోతున్నాడు కొడుకు. జగిత్యాల బస్టాండ్ ముంగటికెళ్ళి పోతుంటే అదే టైంలో ఎమ్మెల్యే సంజయ్ సార్ వస్తుండట. అదే కార్ల దవాఖానకు తీసుకుపోయిండు. నరాల డాక్టర్ కు చూపించుకున్నాక మళ్ళా కార్ల ఎక్కించుకొని దవాఖాన కాడ దింపి ఖర్చుల మందం పైసలు కూడా ఇచ్చిండట. అన్న లేబర్ పని చేస్తాడట. అమ్మకు పానం బాగలేదట. ఆడోళ్లకు బస్సు ఫ్రీ కాబట్టి ఈడదానికి వచ్చిండు. కానీ దవాఖానకు పోవాలనంటే మళ్ళా పైసలు కావాలనాయే. ఆపతి యాళ్ళ ఆసరైనందుకు ఎమ్మెల్యే సార్కు శనార్థి చెప్పిండు. కానీ ఆస్తులు భూమి జాగలిచ్చిన అయ్యవ్వలను చూడనోళ్ళు ఎందరో ఉన్న ఈ కాలంలా అమ్మను ఇట్లా మోసుకుపోయిండంటే కొడుకును తారీఫ్ చేయాల్సిందే. చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని దవాఖానకు తీసుకుపోయింది, ఇప్పుడు నేను ఎత్తుకొని పోకుంటే ఎట్లా అనుకున్నాడేమో. ఒక అల్లా ఆర్టీసీ బస్సులా అమ్మకు టికెట్ ఉంటే కొనలేక ఇంకెంత తిప్పలావో కదా.